కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. బ్యూరోక్రాట్ గా ఉండి ఇక్కడేమో మీ అపాయింట్మెంట్ కోసం లైన్లు కడుతుంటారు వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి. ఇక్కడేమో నేనే ఫోన్ చేస్తాను, నేనే వెళ్తాను ఆఫీసులకి. ఆ ఈగో ఏం రాదా? When you are in Rome, you should be a Roman. సినిమా రంగానికి కావాల్సిన లక్షణాలు ఈ 5-6 లక్షణాలతో మీరు సినిమా రంగంలో బతకాలి. ఇక్కడ ఎవరి జీవితాల్లో వాళ్ళ పోరాటాల్లో ఇతమిద్దంగా సక్సెస్ వస్తుంది రాదు అనే భయంతో అనునిత్యం ఇన్సెక్యూరిటీతో ఉండే ఇండస్ట్రీ. నా నటనంతా రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాను. మా కలెక్టర్లు, మా జాయింట్ కలెక్టర్లు, నేను చూసిన ప్రజలు, నేను చూసిన దొంగ ప్రజలు. పేదరికం ఉందా? దొంగలకి లబ్ధి చేకూరుస్తున్నావా? ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడాదికి దగ్గరగా 40,000 కోట్ల రూపాయలు పెన్షన్ పథకానికి కావాలి. ప్రజలకి తెలిసి తెలియకుండా కరప్షన్ లో ఎంత తినాలో అందరు తినేస్తున్నారు. కాబట్టి మేము ట్యాక్స్ రూపంలో కట్టినప్పుడు తిరిగి మాకు సహాయం అన్నట్టు మాకు వస్తుంది కాబట్టి ఎందుకు తీసుకోకూడదని అనుకుంటున్నారేమో జనాలు. ప్రజల్లో కూడా ఒక రకమైన కాంచాలం అంటారు రాయలసీమ. ప్రజలకు కాంచాలం పెరిగిపోయిందా? ఒక పొలిటీషియన్ అంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ చూసి జాలి వేస్తుంది, ఇంతలా తెగజారిపోవాలంటున్నాడు ఆయన. నాకు గుండెల్లో దూరం వచ్చింది గోక్కోలేంగా. రాజకీయ నాయకుల కరప్షన్ని, అధికారుల కరప్షన్ దగ్గర నుంచి చూశాను. నువ్వు కత్తి పెట్టబట్టేగా వాడు సంతకం పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగా చేస్తాడు ఆయన, అద్భుతమైన నాయకుడు. నాకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటంటే అలాంటి నాయకులే ఒక దిశ ఇవ్వాలి రాష్ట్రానికి. ఈ 100 సినిమాల్లో మన వర్గానికి చెందినవాడు అని వచ్చిన ఆఫర్లన్నీ, ఈ పాత్ర ఈయన కరెక్ట్ గా పోషించగలరు అని వచ్చిన పాత్రలన్నీ, మనవాడిని వేషం వస్తే కనుక మనవాడిని ఇచ్చే వేషాలు అవే వస్తాయి. నమస్తే యస్. వడ్లమాని శ్రీనివాస్ గారు, ఈ యాక్టర్ గురించి ఈ మధ్యకాలంలో అసలు తెలియని వాళ్ళు లేరు. ప్రతి సినిమాలో ఆయన కనిపిస్తున్నారు. అండ్ 100 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈయన ఎక్స్ బ్యూరోక్రాట్ కూడా ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను. ఎలా సార్ 100 సినిమాలు కంప్లీట్ చేసేసారు? దీనికి నేను ఫస్ట్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఆయన చెప్పిన సలహా ఏంటంటే విజిబిలిటీ వచ్చేదాకా పెద్ద వేషాలు ఇవ్వరు. నేనేమనుకున్నానంటే ఇలా రాగానే నాదొక మహానుభావుడు, ఒక గీత కొంచెం హిట్లో F2 హిట్ అయింది, 3 పెద్ద సినిమాలు అయిపోయాయి కదా, ఇంకా రేపటి నుంచి నాకు ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారో నిర్మాతలు, దర్శకులు అనుకున్నాను. అలా ఏం జరగలేదు. పోరాటం కంటిన్యూ అయింది. అప్పుడు విజిబిలిటీ కోసం చాలా సినిమాలు చేయడం మొదలుపెట్టాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకోవడం, నేనే ఫోన్లు చేయడం, వెంట పడడం, వెళ్ళడం ఆఫీసులకి, వేషాలు సంపాదించుకోవడం. ఈ ప్రాసెస్లో 76 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక 76 సినిమా మొన్నే రిలీజ్ అయింది, యక్షిని అని ఒక వెబ్ సిరీస్. ఈ సంవత్సరంలో 10-12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లైక్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇవన్నీ. సో ఈ విజిబిలిటీ కోసం చేసిన పోరాటంలో స్పీడ్గా సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు ఒక 30-35 సినిమాలు. రేపు August 15th ఆయి రిలీజ్ అవుతుంది. ధూమ్ధామ్ అనే సినిమా, మరీచిక అనే సినిమా, గేమ్ చేంజర్, ఇవన్నీ ఉన్నాయి రిలీజ్కి నావి. సో ఈ విజిబిలిటీ కోసం ఈ పోరాటంలో తొందరగా కంప్లీట్ చేశారు సార్? 5 ఏళ్ళండి. 5 ఏళ్ళలో 100 సినిమాలు. అసలు అంటే ఎంత కష్టమో తెలుసా సార్ అది? అందరూ చెప్తుంటే ఇంకా ఆనందంగా గౌరవంగా ఉంది. కానీ ఇక్కడ విషయం చెప్పాలి మీకు, 100 సినిమాలు అయిపోయాయి కదా, అప్పుడప్పుడు కొంతమంది మా బంధువులు తగులుతూ ఉంటారు. మా ఇళ్ళల్లో అంత చదువులు ఎక్కువ, ఎవరో ఒక ఆవిడ తగులుతుంది, ఎవరైనా పరిచయం చేస్తారు. శ్రీనివాస్ మన మేనల్డ్ అవుతాడు, తెలుసు కదా అంటే, అవును తెలుసు, బాగున్నావు బాబు, నువ్వు ఇప్పుడు వైజాగ్ ఉద్యోగం చేసేవాడు కదా అంటుంది. ఆవిడకి అది గుర్తుంటుంది. కాదండి ఇప్పుడు ఈ మధ్య సినిమాలు చేస్తున్నారని ఎవరో చెప్తారు. అవునా, ఏ సినిమాలు చేసావు బాబు అంటుంది ఆవిడ. చెప్పడానికి మొదలు పెడతావు. ఆవిడ లవకుశ ఆఖరి సినిమా ఆవిడ చూసింది. ఎంత చెప్పినా ఆవిడకి తెలియదు. ఎక్కడో చూశానండి అంటారు తప్పితే ఇలాంటి కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సో దీనికి ఎప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను ఒక జోకు. ఏదైనా సినిమాలకు వెళ్ళేవాడు మొదట్లో, ఇన్ని సినిమాలు అయిపోతున్నాయి అసలు ఎంతలా గుర్తుపడతారు జనం అనే ఉద్దేశంతో ఓ సినిమాకి వెళ్తాను, ఇంటర్వ్యూలో బయటకు వస్తాను, కాఫీ తాగుతాను, ఇంకా ఎవరు గుర్తుపడతారు, 2వ కాఫీ, మళ్ళీ కూల్ డ్రింక్ చెప్పుకుంటాను, ఐస్ క్రీమ్ చెప్పుకుంటాను, ఇవన్నీ తింటా ఉంటాను. ఒక్క నా కూడా గుర్తుపడితే ఒట్టు, ఇంకా లాభం లేదని సెల్ తీస్తా. ఎట్టా మరి నన్ను ఎలా గుర్తుపట్టాలి? ఉద్యోగం మానేశాను, మా బంధువులు ఆవిడేమో ఎక్కడో చూశానంటుంది, ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టట్లేదు, మీరేమో 100 సినిమాలు అంటున్నారు. ఫోన్ తీసి ఎక్కడో ఎవరికో మీరే అనుకోండి, హర్షిన్ గారు మొన్న మనం ఆ సినిమాలో కలిసి చేసాం, బాగుందండి, బాగా చేశారు మీరు, నేను నా రోల్ బాగా వచ్చింది అంటున్నారు అంటే అవతల అడుగుతాడు, ఏమంటే మీరు యాక్టరా అంటాడు. అప్పుడు మీకు ఆహనా పెళ్ళంట్లో నూతన్ ప్రసాద్ గారు, మా తాతలు 3, మా పెద్ద ఆ టైపులో భలేవారే అని రారండే వేడుక చూద్దాం నుంచి మహానుభావుడు మీదుగా గీత గోవిందం మించి ఇలా తిరుగుతూ సర్లేరు నీకెవరు F2 F3 ఇలా మీదకి వచ్చి మొన్నే ఇంద్రగంటి గారి సినిమాలో చాలా పెద్ద వేషం ఇచ్చారు, దగ్గర ఆగుతాను అంటూ
అనిల్ రావుపూడి గారు కొత్త సినిమాలో 70 రోజులు వేషం అని సోత్కర్ష్తో చెప్పుకునేదాకా వస్తాను. ఇది నా 100 సినిమాల చరిత్ర. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్లా కాదు మీరు చెప్పండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్. కానీ విన్నవాళ్ళు ఇదంతా విన్నవాళ్ళు గుర్తుపట్టేసి ఉంటే పోయి ఉండేది పాప, లేకపోతే అనవసరంగా చంపేటట్టున్నాడు. లేదా తీస్తాను మీకు. అసలు ఈ మధ్య ఇంకోటి చేశాను, టీవీలోంచి మన ఈ మధ్య ఓటీటీలో సినిమాలు వచ్చేస్తాయి మనవి, అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఇట్ట కొట్టి చూడండి, ఇదిగో అశోకంలో అర్జున్ కళ్యాణ్ విత్ ప్రూఫ్. విత్ ప్రూఫ్ ఏంటండి, డైలాగ్ వినిపించేస్తాను. అవతలవాడికి నచ్చదు, చాలా మందికి సినిమాలు ఎక్కకపోవచ్చు. అవతలవాడి యొక్క వాడికి ఉన్న విజ్ఞతను బట్టి వాడి సినిమా ఇంట్రెస్ట్ చూపించాలి. అప్పుడెప్పుడు ఆయన వాడు చెప్పాడు, పోతన గారు పాపం ఇష్టం లేని వాడికి మనం వినిపించి సత్కవులు పిచ్చివాళ్ళందరికీ మన కవిత్వాన్ని అంకితం చేసి కవిత్వాన్ని అనవసరంగా వినిపించే బదులు వ్యవసాయం చేసుకోవడం సుఖం అని హాలికులైన నియమని రాస్తారు పోతన గారు, ఎక్కడ బొమ్మర పోతన గారు. మన కవిత్వాన్ని అర్హత లేని వాడికి వినిపించి అర్హత లేని వాడికి అంకితం ఇచ్చి అలా అప్పుడప్పుడు అర్హత లేదని కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వినిపించాల్సి వస్తుంది. భలే కష్టం వస్తుంది. మనకా ఆత్రం ఆగదు. సినిమా యాక్టర్ అయిపోయాను, 100 సినిమాలు అయిపోయి కొడుతుంటాం. వాడు వెండు, వాడికి తెలియదు, వాడు చూసిన ఆఖరి సినిమాలు అవకోసారి. మరి ఏం చేయాలి? ఎక్కడో అంజలీదేవి, కాంచనమాల కన్నమ్మదేవి అయిపోయిన వాడికి నేను విశ్వక్సేన్ సినిమాలో అమ్మాయి ఫాదరు లాస్ట్లో ఆ కూతుర్ని సపోర్ట్ చేస్తూ డైలాగ్ చెప్తాను తెలుసా అంటే ఎట్టా. ఒక బ్యూరోక్రాట్గా ఉండి ఆ సర్వీస్ వదిలి ఇక్కడికి వచ్చి అక్కడేమో మీ అపాయింట్మెంట్ కోసం, మీ ఫోన్ కాల్ కోసం లైన్లు కడుతుంటారు వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి. ఇక్కడేమో పొద్దున్న లేసి మీరు ఇందాక అన్నారు నేనే ఫోన్స్ చేస్తాను, నేనే వెళ్తాను ఆఫీసులకి అంటే ఆ ఈగో ఏం రాదా మధ్యలో రాదా? వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి రోమన్. సినిమా రంగానికి కావాల్సిన కొన్ని లక్షణాలు: ఒదిగి ఉండడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, 10 మందిని పొగుడుతూ ఉండడం, అనవసరమైన రాద్ధాంతాలు వేళ్ళు పెట్టకపోవడం, సో నిరంతరం ఆశతో బతకడం, నిరంతరం ఏదో మంచి జరుగుతుంది, రేపే చాలా మంచి జరిగిపోతుంది ఆశతో బతకడం. ఈ 5-6 లక్షణాలతో మీరు సినిమా రంగంలో బతకాలి. ఒకవేళ ఇప్పుడు ఓడిపోయారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలో వేషాలు వేద్దాం ఆయన వచ్చిన, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి ఆయన వచ్చిన, మోడీ గారు వచ్చి ప్రయత్నించిన, ఇండస్ట్రీలో ఇవే లెక్కలు. ఓ 2 రోజులు చూస్తారు, ముఖ్యమంత్రికి ఇవ్వండి ఏదో కొంచెం కాఫీ ఇవ్వండి అంటారు మీరు. దీని లక్షణం అది. అవును, ఇక్కడ మనం తిట్టుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఎవరి జీవితాల్లో వాళ్ళ పోరాటాల్లో ఇతమిద్దంగా సక్సెస్ వస్తుందో రాదు అనే భయంతో అనునిత్యం ఇన్సెక్యూరిటీతో ఉండే ఇండస్ట్రీ. ఇక్కడ నీ గురించి వచ్చారు వైజాగ్ నుంచి ఒక ఆయన, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఈయనకి వేషం ఇచ్చి క్యారవాన్ ఇచ్చి ఇంటర్వ్యూ కూడా చేయించి సితార్లో సెంటర్ స్ప్రెడ్ చేసి ఈయన్ని పైకి తీసుకొద్దామని ఎవరు అనుకోరమ్మా, అనుకోరు. పైగా భయంకరమైన పోటీ కడుపు మండిపోతూ ఉంటుంది. మనం ఏదో వేషం అనుకుంటాం, ఇలా మురళీగౌడ్ గారికి వెళ్తుంది, లేదా గోపాలరావు గారికి వెళ్తుంది, శ్రీకాంత్ అయ్యం గారికి వెళ్తుంది, ఎవడోడికి వెళ్ళిపోతుంది. మనమేమో ఇంట్లో అసూయ పడకూడదు. కానీ ఎప్పుడో బ్రహ్మానంద గారు అన్నారు, సినిమా రంగంలో మనకంటే ముందు వెళ్ళిపోతున్న వాళ్ళు చూస్తే కొద్దిగా గొప్ప ఇదంతా అబద్ధం ఏమి లేదండి, తప్పు. అది పాజిటివ్గా అయినా చిన్న స్పర్ధే కావచ్చు, కానీ చిన్న ఏడుపు ఉంటుంది. అలసరు రాత్రి ఈయన తాగాల్సిందే, ఏం చేయలేము. అది నాకేం లేదు, నా మురళీగౌడ్ గారికి పెద్ద వేషం వస్తే నేను చప్పట్లు కొట్టినంటే కొడతాను, తప్పదు. కానీ అంటే అలా అని ఏడుస్తాను కాదు, ఎక్కడో పోటీ, అరే మనకు రాలేదేంటి. శ్రీకాంత్ అయ్యం గారు పెద్ద పెద్ద వేషాలు వేసేస్తుంటాడు, మనకి ఎవరు రావు రమేష్ గారు, మురళీశ్వరం గారు, నరేష్ గారు ఆ లీగ్లోకి ఎంటర్ వాళ్ళు మేమందరం పోటీల్లో ఉంటాం. ఆ ప్రయత్నంలో ఎవరు అంటారు, సార్ మీకు ఇంకా అంత స్క్రీన్ ఏజ్ రాలేదంటాడు ఒక ఆయన. స్క్రీన్ ఏజ్ నాకు వయసు చూస్తే 53, ఎప్పుడో 72లో పుట్టాను. స్క్రీన్ ఏజ్ రాలేదంటాడు. స్క్రీన్ ఏజ్ రాలేదంటే అలా అనిపోయి అన్నయ్య పాత్రలు ఎవరు స్క్రీన్ ఏజ్ ప్రకారంగా హీరోయిన్ అన్నయ్య ఇస్తారంటే సుబ్బరాజు కొట్టుకుపోతాడు, అజయ్ పట్టుకుపోతాడు. లేదా ఈ మధ్య తమిళ నుంచి అశోక్ సెలవన్ అని రకరకాల భాషల నుంచి భంగిమలు పెట్టేవాళ్ళు వస్తున్నారు. ఈ ఎట్టా సో మీరు 100 సినిమాలు అయిపోవచ్చు, 10 మంది గుర్తుపట్టకపోవచ్చు. సో దీని ఈక్వేషన్స్కి అనుగుణంగా మనం జీవిస్తేనే మనకి వేషాలు వస్తాయి, గుర్తింపు వస్తుంది. కానీ సార్ అంటే ఆ ప్రొఫెషన్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చి 100 సినిమాలు కంప్లీట్ చేయడం అనేది నార్మల్గా ఇదే ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి కూడా సాధ్యం కాదు. మీకు ఎలా సాధ్యమైంది? ఏం లూప్ హోల్స్ వాడారు మీరు? లూప్ హోల్స్ ఏం లేదు. ఫస్ట్ భగవంతుడి దయ, కృప. ఇది అందరికీ నేను ప్రతి వాళ్ళకి చెప్తాను. ఒకడు చరిత్రలో గొప్ప అశోకుడు, అక్బరు మహాచక్రవర్తులు కదా, వాళ్ళ తమ్ముళ్ళు ఎందుకు కావాలా? వాళ్ళే ఎందుకు అయ్యారు? వాళ్ళ తమ్ముళ్ళు అంత పోరాట యోధులు కాదా? అక్బర్ వంశంలో, అశోకుడి వంశంలో కూడా మహావీరులు పుట్టి ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు అయ్యారంటే వాళ్ళకి వీళ్ళకి పోరాట పట్టిమ ఒకటే, యుద్ధం చేసే శక్తి కూడా ఒకటే, ఆత్రం కూడా ఒకటే, అన్నీ ఒకటే ఉంటాయి లక్షణాలు. వాళ్ళకి ఒక అన్ఫర్సీన్ ఎలిమెంట్, మనకు కనిపించని ఒక శక్తి, దాని దేవుడు అనండి, లక్ అనండి, లేకపోతే మా వేణుస్వామి గారి లాగా అదృష్టం అనండి, యోగం అనండి. ఆయన చచ్చిపోతే ఈయన చచ్చిపోతే అంటుంటాడు కదా, ఆ యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ అన్ఫర్సీన్ ఎలిమెంట్ ఒకటి నాకు అదృష్టం రూపంలో, దేవుడి రూపంలో, నేను నమ్మిన నా సద్గురు శివానందమూర్తి గారి రూపంలో నన్ను కాపాడింది.
లేకపోతే ఇలాంటి ఇంత కష్టమైన సంక్లిష్టమైన ఉద్యోగం సుఖం అమ్మ. చదువు ఒక పరీక్ష రాస్తావు, ఒక ఉద్యోగం వస్తుంది, ఒక ఫిక్స్ ఎజెండా ఉంటుంది. ఈజ్ MC స్క్వేర్ అక్కడ. ఇక్కడ కాదు. ఈజ్ MC క్యూబ్ అవ్వచ్చు. అసలు ఈఏ లేదు, ఎమ్ లేదు, సి లేదు, స్క్వేర్ లేదు. ఎట్టా మొదలవుతుందో తెలియదు. నువ్వు అంత బతికాం కదా అని ఏమైనా పూజా కార్యక్రమానికి వెళ్తే నీతో కొబ్బరికాయ కూడా కొట్టినవారు, ఎవరో కొడతారు, ఇంకొక ఆయన నీకు చిన్నట్టు అనుకుంటాను. ఇవన్నీ అందుకే చక్కగా ఒక ప్రయత్నం జరుగుతూ ఆశతో బతుకుతూ. లూపోల్స్ అంటారా, దర్శకులు అందరితో స్నేహం చేశాను ఫస్ట్. ఇప్పుడు పలానా ఆయనకి తిరుపతి ప్రయాణం ఇస్తుంటే తిరుపతి పంపిస్తాను నాకున్న లక్షణాన్ని బట్టి. నవ్వుతూ చెప్పేస్తాను. మా అనిల్ అప్పుడు తిట్టపోతే చెప్తాను, అనిల్ నవ్వుతూ అంటాడు, ఇంక నువ్వు ఇంకొకసారి కనుక మా నాన్నగారిని అమ్మగారిని నువ్వు ఇంకొకసారి ఏమైనా మంచి క్షేత్రానికి పంపించామంటే అన్నయ్య, ఈ బాలకృష్ణ గారిని వెంకటేష్ బాబు గారిని తీసేసి నిన్ను పెట్టమనేట్టున్నారు, నా పొట్టమే కొట్టేట్టున్నావు నువ్వు అంటాడు. అంటే నేను ఆశించి ఏం చేయను, నాకు కొంచెం అలా సహాయం చేయడం ఇష్టం. అలా ఎవరికి ఏం కావాలో అవి చేయడం ద్వారా కొంత స్నేహాన్ని సంపాదించుకున్నాను. చాలామంది ఏమంటారంటే నువ్వు అందుకే యాక్టర్ అయ్యి ఉంటావు. అందుకే యాక్టర్ అవ్వం, అందుకే అవ్వలేదు నేను. అన్ని చేసినా ఇవాళకి కూడా ఒక రోజు 6 రోజు వేషాలు చాలా వస్తున్నాయి. మనం ఏమనుకుంటాం అంటే ఒక్కోసారి ఈ దర్శకుడికి ఇన్ని చేస్తాం అద్భుతం అనగానే మనకు రాదు, శ్రీకాంత్ అయ్యంగారికి వెళ్ళిపోతుంది వేషం. ఎప్పుడూ దర్శకులు కానీ నిర్మాతలు కానీ నీ సూటబిలిటీని బట్టి వేషం ఇస్తారు. అంతే. నీకున్న అడ్వాంటేజ్ ఏంటి, నాకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఒక బ్యూరోక్రాట్గా ఏమైనా అవసరం. ఇప్పుడు ఇవాళ పొద్దున్నే ఎవరికో ఒక బ్రిడ్జ్ మీద షూటింగ్ పర్మిషన్ కావాల్సి వచ్చింది పోలీస్ నుంచి, నేను ఇప్పించాను. ఇన్ రిటర్న్ ఏమంటే నాకు వేషం అంటే ఇస్తారు. ఇంతలా అడుక్కోవాలా అని మీరు అనొచ్చు, దీన్ని అడుక్కోవడం అని నేను ప్రయత్నం అంటాను. ప్రయత్నం కరెక్ట్. చాలామంది అంటారు అంత వెంటబడి వేషాలు ఏంటి అలా వెంటబడి అంటే. ఇప్పుడు ఇంకో కొత్త పాయింట్ కనిపెట్టాను నేను. రావు రమేష్ గారు వాళ్ళ రోజుల్లో ఒక సీతం వాకిట్లో సినిమాలు చెట్టు తర్వాత ఆయనకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చి వేషాలు తామర తంపరగా వెంటబడుతూ వచ్చాయి. ఇప్పుడు అలాంటి పెద్ద వేషం పడినా రావట్లేదు, వెంటపడట్లేదు, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. కాదు సార్, ఇన్ని 100 సినిమాల్లో ఎవరు అవకాశం కూడా గొప్ప, డబ్బులు కూడా ఇవ్వడం అనేది స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా అయ్యి ఉండదు. ఎన్ని సినిమాలు ఫ్రీగా చేశారు ఈ 100 సినిమాలు? మొదటి నుంచి ఫ్రీ లేదమ్మా. అదృష్టవశాత్తు లక్కీగా నాకు మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, పరశురామ్ గారు, వీళ్ళందరూ, అలాగే గీతా ఆర్ట్స్, దిల్ రాజు గారు, మైత్రి మూవీస్, వీళ్ళందరూ ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు మొదటి. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ 10,000 రూపాయలు నాకు ఇవ్వక్కర్లేదు అసలు. అది ఆ సినిమా ఏమిటిది, మన రారండే వేడికి చూద్దాం సినిమా, ఊరికే మా ఊర్లో ఉండగానే 10,000 ఇచ్చింది నాకు. ఇచ్చారు ఆవిడ, సుప్రియ గారు, అన్నపూర్ణ మూవీస్ వారి. అందుకే నాకు ఆవిడకి ఎప్పుడు చెప్తాను, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను సరదాగా. ఒక రోజు ఫోన్ చేసి, అమ్మ 50 సినిమాలే, మొన్న ఏదో సినిమాకి 75,000 పర్ డే ఇచ్చారు. ఇవన్నీ నేను సరదాగా ఆవిడ చెప్తుంటే షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. నేను ఇచ్చాను డబ్బులు అని అడిగారు రోజు. 10,000 ఇచ్చారమ్మా, మీరు ఫ్రీగా ఏం చేయాలి. గీత గోవిందానికి నాకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు, 1 lakh చెక్ ఇచ్చారు. అది చిన్న పాత్రలు అయినా మీరు బ్యూరోక్రాట్ కాబట్టి గౌరవ ఇనీషియల్ డేస్లో రోల్స్ అవి. మహానుభావుడు 25,000 ఇచ్చారు. శైలజారెడ్డి కూడా నేను ఉద్యోగంలో ఉండగానే చేశాను. మారుతి గారు నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అది చూసి నేను నిజంగా అది నా స్థాయి ఏమో అనుకో, 30,000 రూపాయలు పర్ డే ఇచ్చారు అప్పుడే. తర్వాత నాన్న బాధలు పడితే 30,000 దగ్గర స్థిరపడ్డాను. ఇప్పుడు 50,000-60,000 దగ్గర అలా అటు ఇటుగా 50, 60, 70, 50, బిట్వీన్ 50 and 75. సార్, కానీ ఇందాక ఒక మాట అన్నారు, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు మనం మూవీస్లో ఇట్లా చేయకూడదు కదా, మీరు ఎలాగా అది ఎలా చేశారు అంటే పర్మిషన్ అక్కడ నేను మా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన జనరల్గా గవర్నమెంట్ పర్మిషన్తో చేయాలి. నేనేం గవర్నమెంట్ కాకుండా కలెక్టర్ గారు పర్మిషన్ తీసేసుకుని ఆ తర్వాత ఆయన ఇచ్చేసి ఇలా నువ్వు వెళ్ళి యాక్ట్ చేసుకోవడానికి యూఆర్ పర్మిటెడ్ అని ఒక పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఆయన గవర్నమెంట్కి రాసేవారు. ఇలా నేను శ్రీనివాస్ అనే నాకు ఎంత పని చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDAకి సినిమాలు నటించడానికి, పలానా గీతగా నటించడానికి 4 రోజులు లీవ్ ఇచ్చాను, పర్మిషన్ ఇచ్చాను, మీరు నేను చేసిన ఈ చర్యని మీరు రాటిఫై చేయండి అని రాసేవారు. అలా నాకు ఆయన ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ప్రవీణ్ కుమార్ గారు అలా అవకాశం ఇచ్చారు. ఇంకా జనవరి 12, 2019 F2 రిలీజ్ అయింది. F2 రిలీజ్ అయిన నాకు బాగా అవకాశాలు వచ్చాయి. ఇంకా ఉద్యోగంలో కంటిన్యూ పరిస్థితి కూడా లేదు. అప్పుడు లాంగ్ లీవ్ పెట్టేసి 21 దాకా, 21లో నేను VRS తీసుకుని పూర్తి స్థాయిలో ఇంకా నటుడిగా కంప్లీట్ ప్రస్థానం 21 నుంచి మొదలెట్టాను అవుట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే 17, 18 కూడా ఉద్యోగంలో ఉండి 4-5 సినిమాలు చేసినా 2019 జనవరి నుంచి లీవ్ పెట్టి జూన్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్గా 19 నుంచి 24 దాకా జెన్యూన్గా 5 ఏళ్ళు, అందులో 1 సంవత్సరం కరోనా. సో గట్టి కృషి 4 సంవత్సరాలు చాలా ఇన్ అండ్ అవుట్, ఇంక వేరే పని లేకుండా, ఆలోచన లేకుండా సినిమాని శ్వాసించి కలగన్న అదే, శ్వాస అదే, ఆశ అదే, ధ్యాస అదే, అంతలా నేను బతికా. అందరికి చెప్తాను అది నేను ఎవరైనా
సరే, ఇంత ఇంత ఆశ ఉన్నప్పుడు ఇన్నేళ్ళు అది అనగతొక్కుని వేరే ప్రొఫెషన్లో ఉండడం నరకం కదా సార్? ఎలా అసలు ఇది ఆశయం కాదమ్మా, ఇది అసలు నాకు ఆశ కాదు, పాడు కాదు. నేను మంచి స్టూడెంట్ని, బాగా చదువుకున్నాను. ఐ వాజ్ ఎ డాక్టరేట్, ఐ వాజ్ ఎ బ్యూరోక్రాట్. నాకు గ్రూప్ 1లో మంచి సర్వీసులు వచ్చాయి. సివిల్ సర్వీస్లో నేను 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. పిహెచ్డీ ఉస్మానియా క్యాంపస్ నుంచి రెగ్యులర్ పిహెచ్డీ. మళ్ళీ మధ్య ఎవరు పడితే వాళ్ళకి పిహెచ్డీ వస్తుంటాయి. మా ఊళ్ళో ఎవరో లిఫ్ట్లు తయారు చేసేవాడు. వాడికి అదేదో వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ వచ్చింది. లిఫ్ట్లు బాగా చేస్తాడు, ఇవ్వకూడదని కాదు చెప్తున్నాను. $7 ఇస్తే పిహెచ్డీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రాపర్గా యూజీసీ ఫెలోషిప్తో ఉస్మానియా క్యాంపస్ నుంచి డాక్టరేట్. నాకేం సినిమా ఆశ కాదు, సినిమా శ్వాస కాదు. వన్స్ దీంట్లోకి వచ్చి అవకాశాలు రావడం మొదలెట్టిన తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్గా నేను సినిమా నటున్నే, ఇంకా నాకు వేరే సంబంధం ఏమీ లేదు జీవితంలో అనుకున్న తర్వాత మాత్రం నేను కంప్లీట్గా నేను నా ప్రయత్నాల మీద పట్టు బిగించాను నేను. సో అలా 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 చిన్నప్పటి నుంచి లోపల లేదేమో నిజంగా లేదు. ఏదో టీవీలో అవి చిన్న చిన్న ఒకసారి ఇప్పుడు చిన్నప్పుడు మోనో యాక్షన్ చేశాను. నాటకాలు అవి చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ ఏకపాత్ర. వీ కాంట్ కన్సిడర్ దమ్ యాజ్ రియల్ యాక్టింగ్. నా నటనంతా రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాను, పొలిటీషియన్ నుంచి, బ్యూరోక్రసీ. మా కలెక్టర్లు, మా జాయింట్ కలెక్టర్లు, నేను చూసిన ప్రజలు, నేను చూసిన దొంగ ప్రజలు, నేను చూసిన ఓటర్లు, నేను చూసిన దొంగ ఓటర్లు, దొంగ రాజకీయ నాయకులు, వీళ్ళ నుంచి నేర్చుకున్నాను నటనంతా. ఇప్పుడు పొలిటికల్ వర్సెస్ బ్యూరోక్రసీ, పొలిటీషియన్ వర్సెస్ బ్యూరోక్రాట్. ఇది ఎప్పుడు ముగింపు లేని వారిలా ఉంటుంది సార్, సైలెంట్ వారిలా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు. అవుట్ ఆఫ్ గవర్నమెంట్ నేను మాట్లాడచ్చు. ప్రభుత్వంలో నేను 25 ఏళ్ళు పనిచేశాను. నేను పనిచేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రజల కళ్ళల్లో కాంతులు నింపడం, పెద్ద కొడుకుగా అవతారాలు ఎత్తడం. మళ్ళీ చాలామంది మంత్రులు మారారు, నాయకులు మారారు. మరి ప్రజలు 25 ఏళ్ల క్రితం పేదవాడికి పెన్షన్ ఇవ్వాలి. 25 ఏళ్ల క్రితం కంటే 25 సంవత్సరాల క్రితం ఒక 5 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు 70 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే పేదరికం ఇన్ని రెట్లు పెరిగిందా? మరి ఈ నాయకులు, ఈ బ్యూరోక్రాట్లు ఈ కంటి నీళ్లు తొడవడం, వీళ్ళే అన్ని తామై ప్రజల్ని కాపాడడం ఏమైంది? నేను పార్టీల గురించి, నాయకుల గురించి చెప్పట్లేదు. వ్యాలిడ్ పాయింట్. ప్రజాస్వామ్యం భారతదేశం, ప్రజలకు ఏమైంది? పేదరికం ఉందా? దొంగలకి లబ్ధి చేకూరుస్తున్నావా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో లైక్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడాదికి దగ్గరగా 40,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ పథకానికి కావాలి. 40,000 కోట్లు. 5 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కావచ్చు, దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కి ఇవ్వాలి. ఇది కాకుండా రైతులు, అమ్మ ఒడి, భరోసాలు, అన్న క్యాంటీన్లు అన్నింటికి కూడా డబ్బు కావాలి కదా. అంటే అంత పేదరికం ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మరి 30 ఏళ్ళుగా ఈ నాయకులందరూ మనకి చేసిన మేలేంటి? ఇంతమంది మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, ఎవరెవరికి మేలు చేస్తున్నారు? అసలు ప్రజలు దొంగలా? లేకపోతే ఎప్పటికీ ఇలాగా ఆత్మగౌరవం ఉందా ప్రజలకి? ఎప్పుడో ఏదో దేశంలో పేరు చెప్పను, ఏదో దేశంలో ఇలాగే ఏదో బెనిఫిట్ అవ్వకపోతే బ్లాక్ కమ్యూనిటీ నో చెప్పింది, మేము ఫైట్ చేస్తే సంపాదించుకుంటాం చెప్పి చేతలపడినది. మరి ఈ 30 ఏళ్ల నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు, అంతకుముందు తెలియదు. నేను ఉద్యోగంలో 25 ఏళ్ళు పనిచేసిన 5 ఏళ్ళు, 30 ఏళ్ళు అయింది. నేను కళ్ళు తెరిచి నేను ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడం మొదలెట్టి. మరి ఈ ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ల క్రితం ఉన్న 10 లక్షల లబ్ధిదారులు ఇప్పుడు 70 లక్షలు ఎందుకు అయ్యారు? ప్రజలకి తెలియకుండా సైలెంట్గా కరప్షన్లో ఎంత తినాలో అందరు తినేస్తున్నారు కాబట్టి, అఫీషియల్గా గవర్నమెంటే సహాయం చేసి వస్తుంది మాకు ఇస్తున్నారు కాబట్టి, మేము ట్యాక్స్ రూపంలో కట్టినప్పుడు తిరిగి మాకు సహాయం అన్నట్టు మాకు వస్తుంది కాబట్టి ఎందుకు తీసుకోకూడదని అనుకుంటున్నారేమో జనాలు. అగ్రీడ్. కానీ అదే చెప్తున్నానండి, ప్రజల్లో కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు, కాంచాలం అంటారు రాయలసీమ భాషలో. అంటే ఇంట్లో గుమ్మడికాయలు 2 ఉంటాయి, కానీ వీధిలో మీరు గుమ్మడికాయ బొట్లు తెస్తుంటే ఓ గుమ్మడికాయ ఇవ్వ అంటాను కాంచాలం అంటాం. ప్రజలకు కాంచాలం పెరిగిపోయిందా? పేదరికాన్ని నేనేమి అవమానించాను. నేను పేదరికం నుంచి వచ్చాను, మిడిల్ క్లాస్, అంత పేదరికం చూడలేదు. కానీ నేను ఉద్యోగంలో చేసినప్పుడు నేను ఎక్కువ రోజులు పావర్టీ ఎలివేషన్లో పనిచేశాను. నా ఉద్యోగంలో సగం జీవితం నేను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ప్ అనే డిపార్ట్మెంట్లోను, అలాగే ఉపాధి హామీ పథకం, అత్యంత నిరుపేదలకి ఉపాధి కల్పించే పథకాలను పనిచేశాను. ఎస్, దేర్ ఈస్ పావర్టీ, అనుమానం లేకుండా. గొప్ప ప్రాజెక్ట్స్ వచ్చాయి, వాళ్ళని ఆదుకున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే పొలిటీషియను, బ్యూరోక్రాటు, ప్రజలు ఈ మధ్యలో లింక్ ఎక్కడ దరిద్రమైన లింక్ ఏర్పడింది అంటాను నేను. దానికి ఒక మీనింగ్ లేకుండా, అంటే ఒక వెల్ఫేర్ పైనుంచి కింద కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల సంక్షేమం, అది జెన్యూన్గా ఎప్పుడో రాజీవ్ గాంధీ చెప్పారు, 100 రూపాయలు 13 రూపాయల ప్రజలు చేరుతుందని. అది అసలు ఇప్పుడు కానీ దాంట్లో కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది, అకౌంటబిలిటీ వచ్చింది, బాగా వెళ్తుంది. మరి ఈ డబ్బంతా ఏమవుతుంది? ప్రజల్లో విద్య పెరగట్లేదా?
చదువు పెరగట్లేదా? లేదా ఇంకొకటి ఏంటి, నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎక్కువ సంక్షేమ పథకాలు వెళ్ళిన డబ్బు ఆల్కహాలిజంకి వెళ్ళిపోతుంది. మీకు తెలుసా? మీకు ఉపాధి హామీ పథకంలో వెళ్ళిన కోట్లాది లక్షల కోట్ల రూపాయల్లో 30% ఆఫ్ ది అమౌంట్ ఉపాధి హామీ పథకంలోని మేల్ మెంబర్స్ యొక్క ఆల్కహాలిజంకి వెళ్ళిపోతుంది. ఇలా పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేయడం, వారం రోజులు పనిచేస్తే 250 రూపాయలు రోజుకి, అంటే 250 × 7 6 అంటే 1500 రూపాయలు, అందులో 600 రూపాయలు తాగేయడం. ఆల్కహాలిజం మీదకి వెళ్ళిపోతుంది. మరి ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలియదు. పెద్దలు ఆలోచించాలి. జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి అంతా వచ్చారు కదా, రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మహానాయకులు ఉన్నారు. పొలిటీషియన్స్ అందరూ కూర్చొని ఆలోచించాలి. ఈ వెల్ఫేర్ ఏమైపోతుంది? లక్షల ఈ లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పెరుగుతూ వస్తుంది? 20 ఏళ్లలో జనాభా ఎంత రేషియోలో పెరిగింది, సంక్షేమం ఎంత రేషియోలో పెరిగింది, పేదరికం ఎంత రేషియోలో పెరిగింది. ఈ నాయకులందరూ రాష్ట్రం చేసింది ఏంటి? మా మహా చీఫ్ సెక్రటరీలు, కేబినెట్ సెక్రటరీలు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అందరూ చేరతారు కదా ఒక చోట. ఈ నాయకులందరూ చేసింది ఏంటి? ప్రజల కోసం మేము చచ్చిపోతామనే మా కలెక్టర్లు ఏమైపోయారు? మీ బ్యూరోక్రాట్స్ మీద కూడా ఉంది కదా సార్, కరప్షన్. అమ్మా నేను చెప్తున్నాను కదా, అతి తక్కువ డబ్బు నుంచి సైకిల్ తొక్కుకోవడం నుంచి హెలికాప్టర్ దాకా వెళ్ళిన రాజకీయ నాయకులు నా కళ్ళ ముందు చూశాను. వాళ్ళ మీద సరైన నిఘా ఏమైనా ఉంటుందా? అవకాశం ఉందా? ఇప్పుడు ఏదో సిబిఐలు, ఈడీలు, ఏసీబీలు వస్తున్నాయి. అది కూడా ఏంటి, టార్గెటెడ్ గ్రూప్ మీద వస్తున్నాయి. నిజంగా జెన్యూన్గా పొలిటీషియన్ ఎట్ లార్జ్, బ్యూరోక్రాట్ ఎట్ లార్జ్, వాళ్ళ మీద ఎక్కడ నిఘా ఉంది? ఇప్పుడున్న ఈ కేసులైనా కొంత టార్గెటెడ్ గ్రూప్కి వెళ్తే కొంచెం అదృష్టం, అట్లీస్ట్ పెద్దవాళ్ళని పట్టుకునే ఓ సంస్కృతి వచ్చింది కనీసం కొద్దిగా. దో ఇట్ ఇస్ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. పెద్దవాళ్ళని పట్టుకుని చిన్న సంస్కృతి వచ్చింది కదా. ఇవన్నీ మీరు వింటున్నారు కదా, పలానా పెద్ద పెద్ద ఎక్స్ సీఎంలని జైల్లో పెడతారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అది నిజం అబద్ధమో పక్కన పెడితే ముందు పెద్దవాళ్ళని కూడా దేర్ ఆల్సో నాట్ ఇమ్యూన్ అని ఒక ధైర్యం తెప్పించారు. అవును, కరెక్ట్. కానీ ఎక్కడో, ఎందుకంటే ఇంత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఇంకా మనం బాగున్నాం కానీ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంది. ఇండివిజువల్స్ అటు ఇటు అయినా వ్యవస్థ స్ట్రాంగ్. సో వాట్ ఐ సీరియస్లీ ఫీల్ ఇస్, ప్రజల నుంచి, విద్యావంతుల నుంచి ఒక ఉద్యమంలో రావాలి. ఈ సంక్షేమం నిజమైన సంక్షేమం అవ్వాలి. నిరుపేదకి ఈ 10,000 20,000 కాదు, 20,000 పెన్షన్. కానీ ఇన్ని కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారా? లబ్ధిదారులను కట్ చేయాల్సిన అవసరం ఉందా? నెంబర్ తగ్గించాలా? ఇది ఒకసారి సీరియస్గా ఆలోచించాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగా చేస్తారండి ఆయన, అద్భుతమైన నాయకుడు. నేను ఇష్టపడిన నాయకుడు. నేను ఆయనతో చాలా రోజులు పనిచేశాను. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా రోజులు పనిచేశాను. నాకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటంటే 2014-19 మధ్యలో ఆయన విశాఖపట్నం వచ్చిన ప్రతి ఈవెంట్కి నేనే ఈవెంట్ మేనేజర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో ఆయన స్టేజ్ మీకు ఎక్కగానే ఫస్ట్ స్పీచ్ నేనే నాదే ఉంటుంది. అందరూ లేచి ఒకసారి కరతాళ ధ్వనులతో ముఖ్యమంత్రి గారిని వేదిక మీకు ఆహ్వానిద్దామని ఫస్ట్ సెంటెన్స్ నాదే 250 మీటింగ్లకి. తర్వాత ఎవరిని యాంకర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ మైక్ ఇచ్చేది. సో మధ్యలో కూడా ఎవరెవరికి మైకులు ఇవ్వాలి ఏంటో కూడా నేనే డిసైడ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా. సో ఆ రకంగా నాకు వారితో వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి వాళ్ళే చేయాలి ఏమైనా. ఇప్పుడు ఈ నిజమైన సంక్షేమం అంటే ఏంటి, నిజమైన అభివృద్ధి అంటే ఏంటి, అలాంటి నాయకులే ఇప్పుడు ఒక దిశ ఇవ్వాలి రాష్ట్రానికి. ఆయన అందరూ విజన్ ఉన్న పర్సన్, విజన్ ఉన్న సీఎం అని అంటారు కదా సార్. మీరు దగ్గరగా వర్క్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా స్ట్రైకింగ్ది ఈ సీఎంలో నేను చూశాను, ఇంతకుముందు సీఎంలో చూడలేదు, ఏ రాష్ట్రంలోనూ చూడలేదు అనిపించినది ఏదైనా ఒక స్ట్రైకింగ్ ఫీచర్ ఉందా? స్ట్రైకింగ్ అంటే ఏంటంటే డ్రీమ్ బిగ్ అయింది. మనకి భయంగా ఉంటుంది, ఇంత కళ్ళ కనొచ్చా, ఇంత కళ్ళ కనగలమా ఆయన కంటారు. సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కాదు, యూత్ కూడా. ఆయన లాస్ట్ 5 ఏళ్ళు ఆయన కష్టాలు చూడండి. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి. సో 74-75 సంవత్సరాల మనిషే అంత కష్టపడుతుంటే నీకేం తెగుల 20 ఏళ్ళకి సూసైడ్ చేసుకోవడానికి? ఏం జస్ట్ మనం అనుకున్న అమ్మాయి పక్క అబ్బాయిని పెళ్ళాడింది అని చిన్న విషయం కదా అది. ఎమోషన్తో ఆడుకోవద్దని చెప్పకండి, జీవితాన్ని చూసాం కూడా చెప్తున్నాం మేము. చాలా చిన్న విషయం. సో అంత 75 సంవత్సరాల మనిషి ఒక జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఏ ఆశ నడిపించింది ఆయన్ని? ఎస్, ప్రజలకు ఏదో చేద్దాం, నేను చేయగలను ఒక ఆశ ఆయన నడిపించింది. నాకు రేపు బాగుంటుందని నమ్ముతున్నాడు ఆయన. డెఫినెట్గా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను నమ్ముతున్నాడు. తొడగొట్టి మరి అట్లే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయాడు, ఆయన జైల్లో పడేశారు. మరి 5,000-10,000 కిలోమీటర్లు తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలా? సో నేర్చుకుంటే ప్రతి చోట నుంచి ఒక మంచి తీసుకోండి. బట్ నేను ఇప్పుడు వ్యక్తుల నుంచి మాట్లాడుతున్న నా ఉద్దేశం కదా, అడిగారు కాబట్టి పొలిటికల్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో కరప్షన్ అనేది బోత్ హ్యాండ్స్. చప్పట్లు కొడితేనే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఓ పొలిటీషియన్ అంటున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ చూసి జాలి వేస్తుంది, ఇంతలా తెగజారిపోవాలంటున్నాడు ఆయన. నాకు గుండెల్లో దొరద వచ్చింది, గోక్కోలేంగా గుండెలో దొరద వచ్చింది. రాజకీయ నాయకుల కరప్షన్ని, అధికారుల కరప్షన్ నేను దగ్గర నుంచి చూశాను. నాకు గుండెలో దొరద వచ్చింది. అరే నాయన, నువ్వు కత్తి పెట్టబట్టేగా వాడు సంతకం పెట్టాడు, నువ్వు చెడగొట్టబట్టేగా వాడు చెడిపోయాడు,
మరి ఎందుకు పాత రోజుల్లో వెన్ పొలిటీషియన్ వాజ్ ఏ డిగ్నిఫైడ్ పర్సన్, బ్యూరోక్రాట్ వాజ్ ఆల్సో బి ఏ డిగ్నిఫైడ్ పర్సన్. ఇప్పుడు నీ డిగ్నిటీ పోయింది, వాడి డిగ్నిటీ పోయింది. అందరం పంచుకుందాం అనుకున్నప్పుడు ఏమైంది సిస్టమ్ వ్యవస్థ. అలా అని మంచి లేదని అనకండి, చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రాణాలను పెట్టే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అలా లేదని చెప్పలేం. బట్ ఎనీహౌ ఇంత సంక్షేమం నాకు భయం ఎందుకు జరుగుతోంది. నేను ఒకటే ప్రశ్న, 30 ఏళ్ల క్రితం జనాభా ఇప్పుడు జనాభా ఎంత రేషియోలో పెరిగింది, పేదరికం ఎంత రేషియోలో పెరిగింది, సంక్షేమం ఎంత రేషియోలో పెరిగింది. మరి 30 ఏళ్ళ నుంచి మీరు మేము రాజకీయ నాయకులు మనం చేస్తున్న పని ఏంటి? ఎన్నాళ్ళు కన్నీళ్ళు తుడుస్తాం, ఇంకెప్పుడు కన్నీళ్ళు తొడవడం అయినా పేదలది. లేదా వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు తుడుచుకునే ఏమైనా వాళ్ళకు స్వయంగా ఉండే శక్తి ఏమైనా ఇస్తామా? ఎన్ని పేద కుటుంబాలు ఇప్పుడు వింటున్నాం చాలా చోట్ల, కూలీ చేసుకునే వర్కర్ కొడుకు కలెక్టర్ అవ్వడం, ఇలా ఇంటి వింటలేదు. అలా ఏమైనా వాళ్ళే స్వయం కృషితో ప్రజలందరూ పైకొచ్చి కొత్త ఒక సమసమాజాన్ని నవ సమాజాన్ని నిర్మించాలా? ఎట్టా ఇది మరి? మళ్ళీ ఆ సమసమాజంలో ఆడవాళ్ళకి మగాళ్ళకి సమానత్వం ఉండాలి. ఈ 100 సినిమాల్లో తిను మనవాడు, మన వర్గానికి చెందినవాడు అని వచ్చిన ఆఫర్లన్నీ మీ ఎక్స్పీరియన్స్తో ఇంతకుముందు ఇన్ని సినిమాలు చేశారు, ఈ పాత్ర ఈయన కరెక్ట్గా పోషించగలరు అని వచ్చిన పాత్రలన్నీ? మనవాడి వేషం వస్తే కనుక ఒక హీరోయిన్ ఫాదరు చచ్చిపోతూ ఉంటాడు, చావుబతుకు ఉంటాడు, ఒక డాక్టర్ వస్తాడు ఇంత పొట్టేసుకుని వచ్చి ఎట్ట చూసి, అమ్మ 24 గంటలు గడిస్తే కానీ నేను చెప్పలేను, దేవుడు అన్నట్టుకొని వెళ్ళిపోతాడు. మనవాడు నువ్వు ఇచ్చే వేషాలు అవే వస్తాయి. మనవాడు ఇంకా స్పష్టంగా చెప్పండి, మన కాస్ట్ మన కమ్యూనిటీ అని ఎవరన్నా ఇచ్చారు అంటే అలాంటి వేషాలు వస్తాయి మహా అయితే. ఎప్పుడు సినిమా రంగంలో సూటబిలిటీ లేని ఎవడో పాత్రవాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి మలయాళం నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు? సూటబిలిటీ. తెలుగు వాళ్ళు చేస్తారు చేయలేదని కాదు, ఆ పాత్రకి అతను మోర్ సూటబుల్. అయితే నాకు వేషాలు రావడంలో మనవాడి కంటే కూడా నన్ను మనవాడు అనుకోవడానికి కారణం అందరూ నన్ను, మీకు చెప్పాను కదా దర్శకులందరూ నాకు స్నేహితులు అయ్యారు. ఫస్ట్ శ్రీనివాస్ గారు బాగానే చేస్తున్నాడా అని ఒక అట్లీస్ట్ నా మీద ఒక ఆలోచన ఇచ్చే పరిస్థితి తెచ్చుకోగలిగాను. అందువల్ల నాకు ఇది ఈ కామెడీ ఈ ఫాదర్ వేషం ఇవ్వచ్చేమో శ్రీనివాస్ గారికి అట్లా. నేను మీకు అన్నీ అడిగేస్తాను, హీరో ఫాదర్ అన్నీ అడుగుతాను. నేను అడగ హీరోయిన్ మదరు సెక్స్ మార్పిడి కుదరదు కాబట్టి అడగను. హీరోయిన్ కూడా అడిగేస్తాను, లేకపోతే నేను బాగానే ఫిట్గా ఉన్నాను కదండి అని వాళ్ళ ఎక్స్పోజింగ్ కూడా చేస్తా అని చెప్తా అవసరం అయితే. నేను అన్నీ అడుగుతాను, నా ఆశ ఎలా ఉంటుంది. అడుక్కోవడంలో ఏముందమ్మా, అన్ని పెద్ద వేషాలు అడుగుతాను నేను. కానీ మనకి ఏది సూటబుల్ అనే ఆలోచన దర్శకులు చేస్తారు. మనవాడిని వేషాలు ఏం పెద్దగా రా, అది ఉట్టిది. నేను మీకు ఇందాక మాట చెప్పాను, ఇందాక హానెస్టీ కరప్షన్ అన్నారు కదా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఒక మంచి పోస్టింగ్ తెచ్చుకోగలుగుతాను ఉద్యోగంలో ఉండగా, లేకపోతే డబ్బులు ఇచ్చి నా ల్యాండ్కి దొంగ పాస్బుక్ సంపాదిస్తా, లేదా గవర్నమెంట్ ల్యాండ్ నాదని ఒక 1 కోటి రూపాయలు ఎంతో ఎంఆర్ఓ కరప్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ నేను ఒక 50 లక్షలు దర్శకుడికి ఇచ్చి రావు రమేష్ గారిని తీసి నన్ను పెట్టమంటే పెడతారా? పెట్టరుగా. దట్స్ వై సినిమా ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద హానెస్ట్ ఇండస్ట్రీస్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ తప్పులు లేవని ఉంటాయి, ఇక్కడ తప్పులు ఒప్పులు మనం చర్చించద్దు. నేను నటుండి ఇప్పుడు అవన్నీ చెప్తే నా సినిమాలు పోతాయి, వేషాలు పోతాయి, నాకు అనవసరం. కానీ ఒక మంచి పాయింట్ చెప్పారు, మంచి ప్లస్ పాయింట్ గర్వంగా చెప్పుకునే పాయింట్. నేను నిజంగా చెప్పండి, నేను ఇప్పుడు సినిమా టికెట్ దొరుకుతుంది, బ్లాక్లో కొనొచ్చు, కట్నం ఇచ్చి మంచిగా పెద్ద అల్లుని దొబ్బచ్చు, ఐఏఎస్ అల్లుని దొబ్బచ్చు. ఎక్కువ కట్నం ఇస్తే 100 కోట్లు ఇస్తే మా అమ్మాయికి ఐఏఎస్ అల్లుని తెస్తా, బాగా లంచం ఇచ్చి మంచి పోస్టింగ్ తెచ్చుకుంటా. ఈ మధ్య ఇది కూడా జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఇవి కూడా ఓపెన్ సీక్రెటే. కులము అక్కడ కులం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని, మీ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి? 2,50,000 ఉంటాయి దగ్గరగా ఒక నియోజకవర్గం ఓట్లు. మీ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి? 5,000. చేదలబా అంటారు. 80,000. ఓ లిస్టులో ఫస్ట్ పేరు. ఎంత డబ్బులు పెడతా అంటే నెక్స్ట్ 2-3 CR పెడతాం సరే, చేదలబా మనం 50 కోట్లు పెడతాం. సో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కులాన్ని వాడి రాజకీయ నాయకుడు అవ్వచ్చు, కరప్షన్ ఇచ్చేసి సంపాదించుకోవచ్చు పోస్టు, ఎక్కువ కట్టిన అల్లుడిని తెచ్చుకోవచ్చు, డొనేషన్ కట్టి డాక్టర్ అవ్వచ్చు, పిహెచ్డీలు తెచ్చుకోవచ్చు, ఈ డబ్బులు ఇచ్చి పిహెచ్డీ కూడా తెచ్చుకోవచ్చు. కానీ 50 లక్షలు ఇచ్చి హీరో కాగలవా? ఒకవేళ అయ్యావి అనుకో, నువ్వు మీ ఆవిడ మీ అబ్బాయి మీ మేనల్లు చూడాలి. 4 టికెట్లు. ఎవరైనా కష్టపడి ఒక రివ్యూ తెచ్చుకుంటే ఇలా చూసి వెళ్ళి బండబూతులు తిరుగుతూనే రాస్తాడు. చచ్చినా మీకు గొప్ప సినిమాలకే మీరు 1.5 1.25 ఇస్తున్నారు. ఇంకెలాంటి కరప్షన్తో హీరో అయిన వాడి సినిమా చూస్తారా? ఒక ఆయన వచ్చేవాడు అమెరికా నుంచి, పేరు చెప్పను, అశోకుడి కత్తి, శివాజీ డాలు అని సినిమాలు తీసేవాడు. మహాప్రభు తిట్టకి ఎక్కడో మంచోడే, చూడరు జనం. ఆయన కూడా విరమించాడు ఆ ప్రయోగం. సమ్ డాక్టర్ ఇన్ యూఎస్ఏ, చెడ్డవాడే కాదు. 4-5 సినిమా, ఓ సినిమాలో రంభా ఆవిడ కూడా హీరోయిన్.
అట్లా నాకు ఉంటుంది. ఈ విద్యాబాలన్ గారిని హీరోయిన్గా పెట్టి నాకు నన్ను ఫాదర్గా పెట్టి సినిమాలు తీసుకోవాలని ఉంది. ఎవరు చూస్తాడు? నాకు విద్యాబాలన్ అంటే ఇష్టం. ఎవరు చూస్తారు నా సినిమా? చూస్తారా? కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, కలెక్టర్ గారు ఏమైనా డబ్బులు తెచ్చి మన సినిమా చేద్దాం. చెయ్యలేమయ్యా, అదొక రాక్షస క్రీడ. ఆ క్రీడను దిల్దా అప్పుడు ఎవరు చెప్తాడు, కవిత్వం అంత ఈజీ కాదు బ్రదర్ అని ఒక ఆయన బాలగంగాధర్లో రాస్తారు. దాని రహస్యం శ్రీశ్రీకి తెలుసు, కాళిదాసుకు తెలుసు. కవిత్వం కాదయ్యా అయోమయం, కాదయ్యా జరామయం రాస్తారు ఎవరు. అలా సినిమా అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్. దాని 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 ఆనుపానులు ఓ దిల్రాజుకే తెలుసు, ఓ అరవింద్కే తెలుసు. ఇలా ఊరికి గారు అనాలి, కవిత్వం మూడ్లో చెప్తున్నాను. ఓ సురేష్ బాబుకే తెలుసు, ఒక నాగార్జునకే తెలుసు, అంతే. ఓ మైత్రి నవీన్కే తెలుసు. అది ఈజీ కాదు. నన్ను పెట్టి నేను సినిమా తీసుకోగలను. అందువల్ల వన్ ఆఫ్ ద హానెస్ట్ ఫీల్డ్స్ ఆర్ ది ఎర్త్ ఇది. మనం బయట నుంచి అందరూ చెప్తారు చాలా చెడు ఉంటుందని చెప్తారు, బట్ హానెస్ట్గా నేనేం చేసినా నేను 50 లక్షలు ఇచ్చి ఇప్పుడు తీస్తున్న సినిమాలో అనిల్ రావుడి గారి సినిమాలో సాయి కుమార్ గారినో, విజి గణేష్ గారినో, నరేష్ గారినో తీయించి నన్ను పెట్టించుకోగలనా? వాళ్ళందరూ కుళ్ళే సార్ మీకు? వాళ్ళని చేసుకుంటూ ఉండదు, మా సాధ్యాలు ఉంటుంది చిన్న అసూయ. ఎప్పుడు ఎన్నిసార్లు అంటాను మా గౌడ్ గారితో, అయ్యా నేను కుమారస్వామి లాగా దర్శకుల చుట్టూ పరిగెడుతూనే ఉన్నాను, నువ్వు వినాయకుడిలాగా ఎక్కడో ఏదో చేసావు, చక్కగా నమస్కారం పెట్టావు, గణనాయకత్వం నీకు వచ్చేసింది అన్నయ్య అంటూ ఉంటాను. మొన్న ఇప్పుడు శ్రీకాంత్ అయ్య గారు అంటున్నాడు, ఏ సినిమా చూసినా నువ్వు, ఏ సినిమా చూసినా నువ్వే చిరాకేసేస్తాను. నేను నువ్వు అదేదో పెద్ద సినిమాలు బాగా కనిపించా, నాకు చిరాకేసేస్తున్నాను. ఇదంతా అంటే హెల్దీ పోటీ చిన్న ఉంటుంది. అప్పుడు ఈయనో తాగాలి, తప్పదు. సార్ మీరు మిమ్మల్ని సార్ అని పిలుచుకునే దగ్గర నుంచి ఇప్పుడు మీరు సెట్లోకి వస్తే చిన్నారేదో పెద్దలేదు వేషాన్ని బట్టి సార్ అని పిలుస్తారు. ఎక్కడో ఎంత కాదని ఎక్కడో లోపల కలుక్కుమందా? ఏం లేదమ్మా, ఈ కలుకులు ఏం లేవు. ఇక్కడ కలుకులు ఇవే. మంచి వేషం తండ్రి పాత్ర ఇస్తున్నారు, ఇవ్వలేదు, ఎవరికి వెళ్ళింది ఇక్కడ కొనుక్కుంటూ ఉంటాను. శుద్ధ అనవసరం, దీనివల్ల కొంత ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎవరికి వెళ్ళింది పాత్ర ఆయన ఇచ్చారా, వెబ్ సిరీస్లో నాకు ఇస్తున్నారా, లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయినట్టు క్యాష్ డైరెక్టర్ ఫోన్ చేసి ఈ ప్రయత్నం సతాయిస్తారు మీరు డైరెక్టర్స్ని. నేను బాగా విసిగిస్తాను. మీకు స్వాతి ముచ్చిన సినిమాలో ఒక ఆయన జేవి స్వామి గారు కమలాసింగ్ ఉద్యోగం ఇస్తా అంటాడు. ఆయన పాల ప్యాకెట్ తీద్దిలేదు, ఇది కూడా మొహమ్మద్ ఇలా ఉద్యోగం. అలా నేను ఎవరినో పొరపాటున చిన్న ఎంక్వైరీ చేస్తే చాలు నన్ను, శ్రీనివాస్ గారు మీ డేట్లు నెక్స్ట్ మంత్ 8th 9th 10th ఉన్నాయా అని పెట్టేస్తాడు. 2 పిక్స్ పంపండి అన్నాలో అయిపోయాడు. ఇంక వాడు అయిపోయింది. ఇంక వాడి జీవితంలో ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ మేనేజర్ కానీ వాడు సంసారం చేసుకోలేడు, పిల్లల్ని స్కూల్కి దింపలేడు, పాల ప్యాకెట్లు కొనుక్కోలేడు. నా ఫోనే మోగుతుంటుంది, తమ్ముడు బాగున్నా అంటే ఎక్కడ తిరుపతి వెళ్తావా, వెళ్ళను సార్ నేను క్రిస్టియన్ సార్, నేను తిరుపతి వెళ్ళను సార్ అంటే అట్లా వచ్చావా, సారీ అంటాను నేను. తర్వాత అంటాను అలా అంటాను, నేను క్రిస్టియన్ సార్, నేను తిరుపతి వెళ్ళను సార్. పేరు కూడా మర్చిపోతా ఒకసారి ఫ్లోలో. వల్లి అని ఉంటాడు ఎవరో మేనేజర్, వల్లి నేను తిరుపతి పంపిస్తాను సార్. నేను తిరుపతి ఏంటి సార్, స్పృహండి మాట్లాడుతున్నారా. వేషం సంపాదించుకోవాలని ఫ్లోలో మతాతీతంగా ప్రవర్తిస్తుంటుంది. నాతో కష్టమే, నాకు వేషిస్తా అని చెప్తే కష్టమే, అది ఏదో తెచ్చుకుంటాను. మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, అసలు పక్క యాక్టర్స్ని యాక్ట్ చేయనిస్తారా? ఆ డైలాగ్స్ కూడా తినేస్తారా? అట్లా ఉండదు, కానీ నాకు తక్కువ డైలాగులు ఉంటాయి కదమ్మా బలవరే. మనకేమైనా ఫుల్ లెంగ్త్ వేషాలు ఇస్తారేంటి, ఏవో డైలాగులు. మాకు అజయ్ గుర్తొస్తాడు ఎప్పుడు పాపం. ఎన్నిసార్లు చెప్పాడు అజయ్, యాక్టర్ అజయ్ తెలుసు కదా మీకు. నేనే 3-4 సినిమాలు పొడుగ్గా ఉంటాను, మంచి యాక్టర్, ఈజ్ అ నైస్ మ్యాన్. నేను ఇలా 4-5 సినిమాలు 10 సినిమాలు వచ్చిన వెంటనే బాగా చేస్తున్నారండి అని ఇలా. ఇంకా అజయ్ ఏముంది, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కష్టంగా ఉంది, రైల్వే స్టేషన్కి వెళ్ళడం కష్టం అవుతుందేమో, అట్లా ఏం ఆశపడకండి సార్. ఎవ్వడు గుర్తుపట్టడు, మీ పేరు తెలియదు. మీ పేరు వడ్లమాన శ్రీనివాస్ అని మీ పేరుని తెలియడానికి మినిమం 10-12 ఏళ్ళు పడుతుంది. మీరు సో అండ్ సో అని ఇలా కూర్చుని ఓ పబ్లిక్ ప్లేస్లో కూర్చుని మీరు సో అండ్ సో అని చెప్పడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. కంగారు పడకండి అని చెప్పాడు. కరెక్ట్ సార్. సో అలా పక్క వాళ్ళ డైలాగ్ మనకేం రావు కదా, కానీ నాకేంటంటే మన డైలాగ్ ఒకటే ఉంటుంది, పక్క వాళ్ళకి బోల్డ్ డైలాగ్ ఉంటాయి, అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి నోటికి, అనేసుకుంటూ ఉంటాను నేను. చెప్పలేదు కానీ డైరెక్టర్ దాని మీద ఒక విమర్శ, మాకు కో డైరెక్టర్ రాంప్రసాద్ అని ఒక ఆయన ఉంటారు, మరి ఆయన చెప్పాడు, అన్నయ్య మీరు మిగతా డైలాగ్ లోపల అనేసుకుంటున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అన్నాడు. నాకు మరి 2 డైలాగులు ఉంటాయి, మీకేమో 15 డైలాగులు ఉంటాయి, అది అనేసుకుంటూ ఉంటాను లోపల, అనేసుకుంటూ ఉంటాను. ఆ పెచ్చ ఉంది. మరి మనకి ఎప్పటికి ఇస్తారో దేవుడు భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో, అప్పటికి ఎప్పటికీ అంత పెద్ద పెద్ద పాత్రలు వస్తాయో, మరి ఎప్పటికి నేను నా ఈ విజయం నా భార్యకి అంకితం అని ఎప్పుడు చెప్తాను మీ సోషల్ మీడియా ఆర్టిస్ట్ లాగా. కాదు, ఇంతకీ మీ ఆవిడ పేరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి
మీ వైఫ్ అసలు బ్యూరోక్రసీ అదే బ్యూరోక్రాట్గా ఉండడం అదంతా చూసి మీరు వదిలేసి సినిమాలోకి వస్తున్నారంటే మళ్ళీ మూటాముళ్ళు సర్దుకొని సిటీలోకి బాటా చెప్పులతో దిగడమే కదా. 47 ఏళ్ళ వయసులో పోనీ ఏజ్ ఈజ్ నాట్ మై సైడ్. పోనీ 30 ఏళ్ళ ఉండేది కింద పడినా ఏదో రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం చెప్తాం కదా రాత్రులు మంచినీళ్ళు తాగి బతికాను. కష్టాలు ఉన్నవాడు కూడా ఎక్కువ చేస్తారు కష్టాలు, అది కూడా కనుక్కోండి మీరు. సక్సెస్ బాగా గొప్పగా ఉండాలంటే కష్టాన్ని పెంచేయాలి. అంతే. చిన్నప్పుడు మన 100 రూపాయలు నాకు 100 కూడా లేవని చెప్పాలి. మా ఆవిడ పాపం మొదట్లో ఇబ్బంది పడింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఏం చేస్తారు, పెళ్లి చేసుకున్న తర్వాత. ఇప్పుడు మీ జనరేషన్ లాగా ఇష్టం లేకపోతే వదిలేయాలంటే కుదరవుగా. నచ్చకపోతే ఇట్స్ యువర్ లైఫ్ అమ్మా, డిసైడ్ చేసుకో, వెళ్ళిపో సాయంత్రానికి. అట్లా కుదరదు. బ్లూ కలర్ షర్ట్ ఇష్టం ఆవిడకి, ఆ రెడ్ వేసుకున్నాడు, విడిపో అంటున్నారు మీరు. వంకాయ కూర నచ్చలేదన్నాడు తిట్టి మొహమ్మ కొట్టి విడిపోవడం కూడా అంటున్నారు. మా దగ్గర కుదరదు. నా మెల్లకన్నా నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చూపులు చూసిందిగా అతి వాగుడు వాగుతాను, నోటికి వచ్చినట్టు పేలుతుంటాను. మా ఆడికి నచ్చదు, కానీ ఏం చేయాలా, గుడ్డల్లో నీరు కుక్కుంటూ బతకాల్సిందే. అదే సినిమా చెప్తాడు, భారతీయ సినిమా వివాహ వ్యవస్థలో ఒకసారి పెళ్లి చేస్తే నచ్చకల్లా అలా పోతా ఉంటుంది, అట్లా పోతా ఉంటుంది జనరేషన్ మాది. అందులో నేను బ్యూరోక్రాట్ అయినా సినిమా యాక్టర్ అయినా అంతే. అలా నేను పురుషాధిక్య సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. కానీ ఇలా అతిగా మాట్లాడడం సినిమాల్లో ఎక్కడ ఇబ్బంది అవ్వలేదా సార్? మాట్లాడండి, అతిగా ఎక్కువ మాట్లాడండి. సెటిల్ అయ్యి మాట్లాడు. నేను మామూలుగా స్నేహితులు వాళ్ళతో పంచుకుంటాను, కొంచెం మాట్లాడతాను, బాగా చదువుకున్నాను సాహిత్యం, 2 విషయాలు చెప్తాను ఎవరికైనా. అంతే తప్పితే నేను అతిగా అంటే గీత దాటంలేండి. అతిగా అనేది నాకు తెలిసి మై బ్యాడ్, గౌరవభంగం నెగటివ్ వర్డ్ అది. అతిగా మాట్లాడాలి, టాకెటివ్ గా ఉండడం అనేది కూడా కొంచెం ఇక్కడ సినిమాలో ప్రతిదీ ఇబ్బందిగానే చూస్తారు కదా. కరెక్ట్. మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అయినా కొంత నా క్యాడర్ మంచిది కాబట్టి ఎవరు తిట్టలేదేమో, వేరే వాళ్ళని అయితే తిట్టుండేవారేమో. కొంత ఏదో పెద్ద ముండా కొడుకు ఏదో పాపం చదువుకుని వచ్చాడు అని ఏమైనా క్షమించిందేమో ఇండస్ట్రీ. ఇప్పుడు బాగుంటున్నాను, ఇప్పుడు ఎవరిని నేనేమంటే ఇప్పుడు బాగుంటారంటే ఒకప్పుడు బాగాలేరా సార్ అని ఏదో అనివ్వండి మొదట్లో అంటాను. ఫార్ మీకు ఇది నా ఇప్పుడు దాకా ఈ 100 సినిమాల్లో గుర్తుండిపోయిన పాత్ర అనిపించింది ఏదైనా? నాకు అశోకవనంలో అర్జున్ కళ్యాణంలో పసుపులేటి రాంబాబు అని హీరోయిన్ ఫాదర్ వేషం, మంచి రోజులు వచ్చేలో పాలసీమూర్తి, ఈ 2 పాత్రలు నాకు చాలా ఇష్టం. అంటే 100 చేశాను, రొటీన్గా ఉంటాయి జనరల్గా. మీకు చెప్పాను కదా, అంత ఈజీగా ఏమి మనం సినిమా రంగంకి పోను, అలా రాత్రి ఏమైనా పోనీ డైరెక్ట్గా పావెకరం కొనిచ్చేద్దాం, వైజాగ్లో పెద్ద ఉద్యోగం చేశాం కదా, ఉద్యోగం ఇచ్చినా ఆయన పావెకరం తీసుకుంటాడు కానీ మీకు వేషం రాదు అంతే. ఇప్పుడు దాకా మీకు అనిపించిన విచిత్రమైన రీజన్ ఉందా సార్? ఈ రీజన్ చెప్పి ఈ సినిమాలో పాత్ర ఒప్పుకొని తీసేశారు, లేకపోతే స్టార్టింగ్లోనే ఈ రీజన్ తోటి నన్ను వద్దన్నారు మీకు ఏమైనా అనిపించిందా? ఇదేనా ఏమి ఇది ఒక రీజనా అని? అంటే రీజన్ ప్రత్యేకంగా ఉండవు. ఎలా అంటే అల్టిమేట్ సూటబిలిటీయే. మీ ఇప్పుడు 3-4 యాక్టర్లు అనుకుంటారు, ఇంకా మనం ఏమి స్పెసిఫిక్గా మన మీద స్క్రిప్ట్లో మన పేరు రాసుకునే స్థాయి కాదుగా. ఇప్పుడు రావు రమేష్ గారు ఆ పాత్ర అయితే రాసేసుకుంటారు, ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఈ బాధలు ఉండవు. ఇప్పుడు హీరోయిన్ ఫాదరు మా అందరి పేర్లు వస్తాయి, 4-5 పేర్లు వస్తాయి. అందులో అమౌంట్లు, బిహేవియర్లు, యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. సో బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇందాక అడిగారు మీరు ఎక్కువ మాట్లాడడం ఇబ్బంది అవ్వదు అని. అంత శృతి మించి ఎవరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడను, ఊరికి మీతో నేను లైటర్ వేలో చెప్తున్నాను, కానీ ఇక్కడ బిహేవియర్ కూడా కౌంట్ అవుతుంది. సో అందులో నాకు మంచి మార్కులు అని విన్నాను నేను. బిహేవియర్ విషయంలో శ్రీనివాస్ గారికి మంచి మార్కులు. అంటే నేను ఎవరిని తిట్టను, ఫస్ట్ పాయింట్. కొంతమంది విసుక్కుంటూ ఉంటారు, కొంచెం పాపులారిటీ ప్రమాదం అన్నిటికంటే. పాపులారిటీ ఏంటంటే మీకు పాపులారిటీ, అధికారం, ఈ 2 డబ్బు కంటే ప్రమాదమైనవి. మీరు సినిమా రంగంలో డబ్బుతో పాటు పాపులర్ అయిపోతాం కదా. పాపులర్ అయిపోతే ఒక అతి చిన్న నటుడు వైజాగ్ బీచ్లో కూర్చుంటే అతని చుట్టూ జనం మూగుతారు. అక్కడే ఒక మ్యాథమెటిక్స్లో గొప్ప లెక్చరర్ కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అనే ప్రశ్న వస్తుంది, మేమాన్స్ వస్తుంది. ఇతను ఏమనుకుంటాడంటే నాకు మ్యాథమెటిక్స్ కూడా బాగా వచ్చు అనుకుంటాడు ఇతను. నాకు రానిది ఏముంది, పాపులారిటీ ఏంటంటే నాకు అన్నీ వచ్చి అనిపించేటట్టు చేస్తుంది. సో పాపులారిటీ చాలా ప్రమాదం, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అది నేను బాగానే అంటే అంత పాపులర్ అయిపోలేదు, కానీ పాపులర్గా అయిన వాళ్ళు కొంచెం విసుక్కోవడాలు తిట్టాలు చేస్తూ ఉంటారు. నేను జీవితంలో ఎవరిని నోరు పారేసుకోను, ఇలా లైటర్ వేలో మాట అంటాను, మళ్ళీ పిలుస్తాను, అట్లా ఆ రకంగా బిహేవియర్ పోతూ ఉంటాయి. వేషాలు చాలా పోతాయి, వచ్చిపోతాయి, వచ్చేసింది అనుకుంటాం, మళ్ళీ తీసేస్తారు, వేరే అని పెడతారు. పోయే వాటి గురించి వరి అనవసరం మనకి. మనం ఇప్పుడు పెళ్లి చూపుల్లో చూసిన ఆవిడే మీ భార్య అవదు, తాడి కట్టినావిడే వెళ్ళాం. పలానా వాడు నిన్ను తండ్రి పాత్రలో పెడదాం, నువ్వు తండ్రి కాదు ఆ సినిమాకి. మురళికి కూడా తండ్రి, ఇంకో సినిమాలో గోపరాజు తండ్రి, ఇంకో దాంట్లో శ్రీకాంత్ అయ్యంగారు తండ్రి, నువ్వు కాదు. నువ్వు తాడి కట్టినావిడే నీ భార్య, నువ్వు అంతేగాని ఐశ్వర్య నేను పెళ్లి చూపులు చూశానంటే అభిషేక్ బచ్చన్ గారు పెళ్లి చేసుకున్నారు, నువ్వు చేసుకోలేదు కదా. నువ్వు పెళ్లి చూపించాను సో అండ్ సో ఆవిడకి తాడిగట్టి ఆవిడ నీ భార్య, వచ్చిన పాత్రే నీది. అంతేగాని అనుకున్నారు ఫస్ట్ మంది ఆ భూమి కొందాం అనుకున్నాను గజం 1000 రూపాయల్లో. ఇప్పుడు ఇటువంటి ఫెయిల్యూర్ స్టోరీలు వినకూడదు, ప్రతి వాడికి కథలు ఉంటాయి. మీకు నాకు అలా వెళ్తుంటే నేను వచ్చినప్పుడు అండి మొయినాబాద్లో నువ్వు ఎందుకు కొనలేదురా, కొంటే చెప్పు. మొయినాబాద్లో కొనలేదంటే
నువ్వు పెళ్ళావిడ మెల్లకన్నుతో ఉన్న నీ భార్య నీ భార్య. ఇంకో సామెత చెప్తారు, జో జీతాయి ఓయి సికందర్, గెలిచిన వాడే నవాబు. బాగా అవార్డు వచ్చిన వాడి దగ్గర తీసుకుంటారు ఇంటర్వ్యూలు. అన్నీ బాగున్నాయి ఇండస్ట్రీలో. ప్లస్లు కూడా చాలా మంచి ప్లస్ పాయింట్స్ చెప్పారు, ఎవరు చెప్పని. ఏంటి కరప్షన్ లేని ఏకైక ప్రొఫెషన్ ప్రపంచంలో. కానీ ఈ ప్రొఫెషన్ అందరు ఊళ్ళో కూడా 10,000 అయితే పూజారి ఎక్కువసేపు శతకం పెడతాడు. ఫస్ట్ దర్శనం కూడా గర్భగుడిలోకి ఏదో ఒకటి 10,000 వేసాం అనుకోండి, ఇటు చూసి మిమ్మల్ని ఎక్కువసేపు అది గోతనామాలు చెప్తాడు, అక్కడ దండోడు తీసి వెళ్ళేస్తాడు. అక్కడ కూడా డబ్బే పనిచేస్తుంది. శిలాఫలకం మీద పేరు కూడా రాస్తారు. సో అన్నీ మాట్లాడుకున్నాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ వేలెత్తి చూపించే ఒక యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. నైట్ లైఫ్ అని, పబ్బులని, అంటే ఒక రిలేషన్షిప్తో ఆగకుండా ఒకటే టైంలో 2-3 రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. ఈ లిమిట్ లేని లైఫ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వస్తే. అవి ఏమన్నా మీ దాకా వచ్చాయా? అంటే పేరు ప్రతిష్టలతో పాటు అవి ఆటోమేటిక్గా దగ్గరికి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ ఈ నైట్ లైఫ్, లిమిట్లెస్నెస్ ఇదంతా సమాజం నుంచే మొదలైంది, సినిమా రంగం కాదండి. సినిమా రంగం కాదు. 13 ఏళ్ల పిల్ల 3వ ప్రియుడిని, డాలర్లలో దొరికేదే డబ్బు అనే దాస్యానికి నేను తలొగ్గలేను, 13 ఏళ్ల పిల్ల 3వ ప్రియుడిని నేను క్షమించలేను అని ఎక్కడ ఈ మధ్య చిన్న కవిత చదివిన ఎవరు రాసింది. అంటే సమాజంలోనే ఒక మార్పు గత 20-25 ఏళ్ళుగా. సమానత్వం పేరుతో, ఇండివిజువలిజం పేరుతో. ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచో ఎక్కడ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్, ఇండియన్ ఫిలాసఫర్స్ ఈ పోరాటం జరుగుతూనే ఉంది. వ్యక్తా సమాజమా. ఇప్పుడు వ్యక్తి అనే దానికి వచ్చాం మనం అందరం. ముఖ్యంగా మీ జనరేషన్, మీ పిల్లలు, నా కూతురు, ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కూడా. అంటే ఏంటి, తల్లిదండ్రులు ఇద్దరు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకా రిటైర్ అవ్వలేదు. కూతురు ఒక ఉద్యోగస్తురాలు. తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడలేదు ఆ పిల్ల. గట్టిగా అడ్డుపడితే ఇట్స్ మై లైఫ్ అంటారు. హ్యాండ్ బ్యాగ్లో జూలు దొరికితే ప్రశ్నిస్తే ఎందుకు అంటే ఇట్స్ మై లైఫ్. ఆ డాక్టర్ ఆల్బన్ అని రాశారు ఈ దిక్కుమాల పాట. ఎప్పుడు ఇట్స్ మై లైఫ్ అని పాట వినే ఉంటారు మీరు. కాదు అని నేను అనుకుంటాను. ఇట్స్ మై లైఫ్ కాదు. మీరు మరి మేము వేసిన రోడ్డు మీద ఎందుకు నడుస్తున్నారు? ప్రభుత్వం వేసిన రోడ్డు మీద ప్రకృతి ఇచ్చిన గాలి ఎందుకు పిలుస్తున్నారు? ప్రభుత్వం పెట్టిన బడుల్లో ఎందుకు చదువుకుంటున్నారు? అంటే మీరు ఒక్కళ్ళు ఇండివిజువల్గా మీరే పుట్టేసి, తల్లిదండ్రులు లేకుండా మీరు పుట్టేసి, భార్యాభర్తలు, పెళ్ళి, వివాహ వ్యవస్థ, ఓ పద్ధతి, ఓ ధర్మమైన శృంగారం లేకుండా మీరు పుట్టేశారా? అవి జంతువులకు కదా జరుగుతాయి. జంతువులకి ఏం అక్కడ పెళ్ళి అక్కడ లేకుండానే ఓ పులి, ఆడపులి, మగ పులి సంగమిస్తే పిల్లలు పుడతారు. అలా కుదరదుగా. ఓ రూల్ పెట్టాంగా, దాని ప్రకారంగా పిల్లలు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. మీరు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పుస్తకాలు ఇవ్వాలి, అన్నీ కొనుక్కోవాలి, పెన్ను, కాగితం, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్, ఇవన్నిటికీ కలిపి 25 ఏళ్ళకి మీరు వ్యక్తి అయ్యారు. ఇప్పుడు మీరు కొత్తగా ఏమంటున్నారు? ఇట్స్ మై లైఫ్ అంటున్నారు. సమానత్వం పేరుతో ఫెమినిజానికి కొత్త అర్థాలు తీస్తున్నారు. అదంటే తిడతారు, నన్ను గ్యారంటీగా తిడతారు. ఇది వైరల్ అవుతుంది. అంటే నేనేమంటానంటే, మగవాడు గంజాయి తాగినా, ఆడవాళ్ళు గంజాయి తాగినా తప్పే అనేది ఒక థియరీ. మీరేమంటున్నారు? వాడు తాగుతున్నాడు, నేను కూడా తాగుతాను ఆడపిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను అమ్మాయిలు సీడలు తాగడం, అబ్బాయిలు సీడలు తాగడం, కలిసి తాగడం. ఇది ఎటు దారి తీస్తుంది? ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే అడిగితే అంటే నా జీవితం. ఇప్పుడు చాలామంది మీరు ఇంట్లో కూడా ఈ మధ్య కొత్తగా వచ్చే సోషల్ మీడియా స్టార్లు ఎక్కువ. ఇది మన జీవితం, మనకు కావాలి, ఉన్నది ఒకటే జిందగీ, ఏకీయే జిందగీ. ఒక జిందగీ కదా 10 జిందగీలు ఉంటాయా? ఒకే జిందగీ కదా ఉందని పక్కింటి రేపు చేస్తావా? లేకపోతే సంబంధం లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చిన సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటావా? ఏది తప్పు కాదు. ఎవరు అడగాలి ఈ ప్రశ్న? మా చిన్నప్పుడు అయితే మా పక్కింటి వాడు కూడా దవడమి కొట్టేవాడు తప్పు చేస్తే. మేము స్కూల్కి వెళ్ళే ఒక రిక్షా సాహిబ్ రిక్షాలో మా పక్కన కూర్చొని నా చెల్లిని వాడిన రోడ్డు మీద వెళ్తున్నట్టు ఆగి దవడమి కొట్టేవాడు వాడు. ఇప్పుడు అవకాశం ఉందా? టీచర్ కొడితే వెళ్ళి టీచర్ మీద ధర్నా చేస్తాం మనం. ఏది తప్పు ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి నాకు. మాకు మేమే నిర్ణయించుకుంటాను. ఎట్లా చెప్తారు మీరు? మీకు మీరు ఎలా నిర్ణయించుకుంటారు? మరి అటువంటిప్పుడు మీరు అడవుల్లోకి పోండి, దూరంగా. అదే నేను సినిమాలో చూపించాడుగా ఆయన, సంబాల, కాశీ, అదేదో లోపలికి వెళ్తే ఒక అందమైన ప్రదేశం వచ్చింది, అక్కడ పోండి, తాగండి, తందనాలండి, చిందులేయండి. సమానత్వం అంటే, సమానత్వానికి ప్రతీకలు ఒక అరుణిమా సిన్హా. కాళ్ళు తెగిపోతే రైలు పట్టాల మీద అరుణిమా సిన్హా ఒక ఎథ్లెట్. భారతదేశానికి రిప్రజెంట్ చేయడానికి ఆవిడకి ఫోన్ వచ్చింది. ఆవిడ బీహార్లో ఎక్కడ ట్రైన్ ఎక్కితే ట్రైన్లో ఆకతాయిలు అమ్మాయిని కిందకి తోసేశారు. పట్టాల మీద పడిపోయింది. ఒక పట్టాల మించి ఆవిడ కాళ్ళ మించి ఒక ట్రైన్ వెళ్ళింది, స్పృహ పడిపోయింది. రాత్రి అంతా ఆవిడ కాళ్ళ మించి, అది చాలా ఎక్కువ ట్రైన్లు వెళ్ళే రూట్, 58 ట్రైన్లు వెళ్ళాయి. కొన ఊపిరితో బతికుంటే ఆ రోడ్డు పక్కన వెళ్తున్న పాలవాళ్ళు పొద్దున్న అటు సైడ్ బహిర్భూమికి వెళ్తున్న తీసి ఒక హాస్పిటల్లో పడేస్తే ఆవిడ రికవర్ అయ్యి బతికి ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని తర్వాత ఏం చేయాలనుకుంది.
ఆర్టిఫిషియల్ లిమ్స్తో ఏం చేయగలుగుతుంది? ఎవరెస్ట్ ఎక్కాలనుకుంది. ఆవిడ ఫస్ట్ వెళ్ళి బచేంద్ర పాల్ని కలిసింది. బచేంద్ర పాల్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. పిచ్చానికి ఏమైనా కాళ్ళు లేవు, ఎట్లా ఎక్కుతావు? నేను ఎక్కుతానండి. సంకల్ప బలంతో టాటా జేఆర్డి మన రతన్ టాటా గారి ట్రస్ట్ డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ అమ్మాయి పైకి వెళ్ళి ఇంకా ఆక్సిజన్ అయిపోతుంది. లాస్ట్లో ఆక్సిజన్ అయిపోతే కిందకు వచ్చామన్నాడు ఆయన కోచ్. ఆక్సిజన్ అయిపోతామా, బేస్ క్యాంప్కి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ ఫిల్ చేసుకుందాం అంది. పర్లేదు చచ్చిపోయిన ఆక్సిజన్ ఇంకా లాస్ట్. కోచ్ కూడా అయిపోయాడు. ఆక్సిజన్ ఒకటే సిలిండర్తో పైకి వెళ్ళి జెండా పారితే వాడు ఇంకొక మౌంటనీర్ ఉండి ఆవిడకి ఇంకో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చాడు. జై హింద్ అని పైకి వెళ్ళి. ఈవిడ కదా సమానత్వానికి ప్రతీక. నేను 3 షాట్లు తాగినా పడిపోను, నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేను 6 షాట్లు తాగినా పడిపోనంటే సమానత్వమా? ఏం సమానత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు ఆడపిల్లలు? ఇవాళ కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో పుట్టిన పిల్ల ఆడపిల్ల అయితే ముక్కులో చెవుల్లో ఇసుకపోసి చంపే ఒక ఇన్ఫాంటిసైడ్ కల్చర్ ఉంది ఈ దేశంలో. ఎక్కడ సమానత్వం లేదమ్మా. సమానత్వం సాధించడానికి మీరు సరైన మార్గంలో ప్రయత్నాలు చేయట్లేదు. పెళ్లి విషయంలో కులం చూడకూడదు, మతం చూడకూడదు. చదువు విషయంలో కులం చూడకూడదు, మతం చూడకూడదు. మీ ఆడపిల్లల యొక్క ఆసక్తిని బట్టి ఎదిగే అవకాశం ఇవ్వాలి. తప్పుడు విషయాల్లో అబ్బాయిలతో పోటీ పడడం సమానత్వం కాదు. మై ఫీలింగ్. అయితే సునీత కృష్ణన్, షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ వెన్ షీ వాజ్ యంగ్. ఆవిడ చనిపోలేదు, ఆత్మహత్య చేసుకోవాలా, వెంటనే యుద్ధం చేసింది. యుద్ధాలు చేసి ఆవిడ రేప్ విక్టిమ్స్కి ఇవాళ ప్రజ్వల అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి NGO పెట్టి వాళ్ళందరినీ కాపాడుతూ ఆవిడ మీద 4-5 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆవిడ సమానత్వానికి ప్రతీక. గుంజన్ సక్సేనా ఆ నాన్నగారు పైలట్ అవ్వడానికి సహకరించారు. పైలట్ అవ్వడానికి వీళ్ళు ఆడపిల్ల అన్నారు. ఆవిడ ఫైటర్ పైలట్ అయింది. మామూలు పైలట్ అవ్వడానికి ఆవిడకి ఏదో బరువు ఎత్తు తక్కువైంది. తర్వాత ఏదో అదృష్టం కొద్ది ఆవిడ ఫైటర్ పైలట్ అయింది. కార్గిల్లో అవతల పాకిస్తాన్ బార్డర్ సైడ్ మొగాళ్ళు, మీరు చెప్తున్న సోకాళ్ళు మురగాలు అటు సైడ్ దొరికిపోయి అటు ఉండిపోతే రెఫ్యూజీలో ఉండిపోతే ఈవిడ వెళ్ళి తీసుకొచ్చింది. ఆవిడ సమానత్వానికి ప్రతీక. అంతేగాని నేను అబ్బాయిలు అమ్మాయిలు మారుస్తాం, అమ్మాయిలు అబ్బాయిలు మారుస్తాం ఎట్టా? పద్ధతి లేదా, పాడలేదా? ధర్మం అది. ఇట్స్ మై లైఫా, నా ఇష్టం. ఇవాళ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తా, అబ్బాయిలు కూడా చెప్తున్నా కదా వాళ్ళకి, ఇవాళ ఈ అమ్మాయిని ప్రేమిస్తా, 3 నెలలు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తా. ఇదంతా ఏంటి జీవన విధానం? ఒప్పుకోను నేను. నాకేం అంత శక్తి లేదు. నేను ఒక చిన్న సాధారణ నటుడిని. ఇప్పుడు మృత్యోర్మ అమృతంగమయ్య అని ఎప్పుడో దాసరి రంగాచార్య గారు చెప్పారు. మృత్యువు నుంచి అమృతం కేసి సమాజాన్ని తీసుకెళ్ళాలి. దానికి 30 ఏళ్ల క్రితం నుంచి ఇవాళ దాకా ఒకటే సంక్షేమం చేస్తున్నా. రాజకీయ నాయకులు మారాలి, మారాలి, ప్రజలు మారాలి. ఈ సరిగ్గా సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సీరియస్ నోట్తో ఎండ్ చేద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన వెంటనే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా విషయాలు మాట్లాడారు, అలాగే సమాజానికి ఉపయోగపడే విషయాలు మాట్లాడారు, అలాగే పనిలో పనిగా మా జనరేషన్ కూడా ఉతికారేసారు. కానీ కరెక్ట్, నేనే చెప్తున్నా, ఐ అగ్రీ విత్ యూ, 100% ఐ అగ్రీ విత్ యూ సార్. ఈక్విలిబ్రియం రావాలి. విపరీత ధోరణిలోకి అయితే వెళ్తున్నారు. అది ఆడవాళ్ళు చేసిన మగాళ్ళు చేసిన తప్పే. మగాళ్ళు చేస్తున్నారు, మేము కూడా వైపరీత్యాలు చేస్తా ఉన్నాం. సమానత్వం కాదు. టేక్ లెర్నింగ్ ఫ్రమ్ కోట్లాది మంది డ్వాక్రా మహిళలు, పేదరికం నుంచి నిజంగా వెలుతురులోకి వచ్చిన వాళ్ళు. కొన్ని వేల కేసులు ఉన్నాయి. కేస్ స్టడీలు కావాలి, నేను ఇస్తాను సుమన్ టీవీకి. సీరియస్లీ కేస్ స్టడీలు ఇస్తాను నిజంగా. థ్యాంక్ యూ. అండ్ సుమన్ టీవీ వారికి మీకు నా వెంపు నుంచి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.